మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 29వ తేదీ ఆదివారం తిథి నాడు ఏం జరగబోతుంది తెలుసా? తులారాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో ఇదే జరగబోతుంది ఉన్నది. ఎదురు చూడని చోట నుండి మీకు ముఖ్యమైన ఆహ్వానం అయితే అందుకోబోతూ ఉన్నారు. అయితే ఎవరి వద్ద నుంచి మీకు ఆహ్వానం అనేది కలగబోతూ ఉన్నదో, అలాగే గోచర రీత్యా ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున నిరంతరం సమయ స్ఫూర్తితో ఉండాలి ఈ రాశి జాతకులు. అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు కలిగి ఉంటే గనక ఖచ్చితంగా ఈ రోజున మీకు విజయం అయితే సొంతమవుతుంది. ఎక్కడ డబ్బులు మీకు ఎక్కువగా ఖర్చు అవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి. డబ్బు సంపాదించడమే కాదండి, పొదుపు చేయడం కూడా చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు తప్పవు. ఆర్థిక పరంగా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజున తులారాశి స్త్రీలకు ఇంటి పని చాలా అలసటను కలగచేస్తుంది. విశ్రాంతి తీసుకోండి. మానసిక ఒత్తిడికి ఇదే ప్రధాన కారణమవుతుంది. మీరు ఏది చేసినా కూడాను కుటుంబం శ్రేయస్సు కోసం మాత్రమే చేస్తున్నారు. అలాగే మీకోసం మీ యొక్క కుటుంబం కూడా పరితపిస్తుంది. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటే వారు కూడా చాలా సంతృప్తి చెందుతారు. కొత్తగా ప్రేమ బంధం ఏర్పడే అవకాశాలు ఈ రోజున గట్టిగా కనిపిస్తున్నాయి. అయినా కానీ మీ యొక్క వ్యక్తిగత మరియు విశ్వసనీయ వివరాలు ఎవ్వరికీ బయటకు చెప్పొద్దు. అలాగే ఎదురు చూడనటువంటి చోట నుండి అనుకోని విధంగా మీకు ముఖ్యమైన ఆహ్వానం అయితే కలగబోతూ ఉన్నది. మీ యొక్క స్నేహితుల నుంచి రాబోతూ ఉన్నది. మీకు మీ స్నేహితులకు మధ్య కాస్త దూరం ఏర్పడి ఉండవచ్చును. వారు మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చును, లేకపోతే మీరు వర్క్ చేసే చోట స్నేహితులు కావచ్చును. మీ మధ్య ఉన్నటువంటి అగాధం తొలగిపోతుంది. వారికి మీకు మధ్యన సరి అయిన నిజమైన స్నేహం అనేది మరలా చిగురించబోతుంది. అలాగే వైవాహిక జీవితం ఈ రోజున తులారాశి వారి జాతకులు యొక్క విషయంలో అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయని చెప్పాలి. అలాగే ఈ రోజున మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. అది ఏమిటంటే గనక కాస్త అపార్థం అయితే కలుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్యన ఆ యొక్క అపార్థాన్ని తొలగించే ప్రయత్నం చేయండి. కాస్త మీరే సర్దుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో ఈ రోజున మీకు అవగతమవుతుంది. అలాగే ఈ రోజున ఎరుపు రంగు, పసుపు రంగు మీకు కలిసి వస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య 9గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులు మీకన్నా పై అధికారుల పట్ల ఈ రోజున కృతజ్ఞతగా గౌరవంగా ఉండండి. ఖచ్చితంగా వారి నుంచి మేలు పొందుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.